మా అత్తమ్మ కోసం నేను ఒక స్పెషల్ గిఫ్ట్ కొని దాచిపెట్టిన. తను ఫ్రీగా ఉన్నప్పుడు తీసి ఇద్దాము అని. కానీ తీసుకుంది తననే అంట. గుర్తుపట్టేసింది ప్యాక్ చూసి. ఏంటి చెప్పు? వనగుంటలాట. పిల్లలు స్కూల్కి పోయినాక మన ఇద్దరం ఆడుకున్నాం. నువ్వు ఉండనే ఉండవు కదా. గాలి తీయడంలో ఫస్ట్ ఉంటావా నువ్వైతే? ఉన్నమాట చెప్పినా కదా, నేను అబద్ధం ఆడలే కదా. సరే, నేను ఏడికోను, జాబ్ చేయ ఏం చేయ, ఇంట్లో కూర్చుంటా, ఉంచుకుంటావా? అట్లొద్దు, జాబ్ చేయాలి. ఇంట్లో కూర్చుంటా అంటే ఉంచుకున్నట్టు పెద్ద. ఉంచుకోవడం ఆ తర్వాత సంగతి, కానీ ఎవరి ఇదికి వాళ్ళు ఉండాలి. అదే ఇది ఏషేటి అమ్మా ఇలా వేసేది వాటిని ఏమంటారు, పాచికలు. మళ్ళీ మా అత్తమ్మ జాబ్కు పంపిస్తుంది, మీ అత్తమ్మ డబ్బు మనిషి, అట్లా కాదండి. ఆడపిల్ల ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నించోవాలి, వాళ్ళ ఖర్చులకు సంబంధించిన డబ్బులు వాళ్ళే సంపాదించుకోవాలి, హస్బెండ్ని అడగకూడదు అని మా అత్తమ్మ అజెండా. అంతే తప్ప అమ్మో మళ్ళీ మీ అత్త జాబ్కి పోతే ఉంచుకోదా అట్లా నెగటివ్గా ఆలోచించకండి. పాజిటివ్గా ప్రతి ఒక్కరు జాబ్ చేయాలి అన్నది ఆమె థాట్ కదమ్మా. అంతే.